రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది. ముఖ్యంగా రుణాలు ఎవరెవరికైతే మాఫీ కాలేదో వాళ్ళు చూడాల్సినటువంటి వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. చాలా మంది రైతులు మమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న, మొత్తానికి 2 లక్షల రుణమాఫీ సంబంధించినటువంటి దశ పూర్తయిపోయినటువంటి పరిస్థితి. ఆగస్టు 15వ తారీఖు ఈ దిశ ముగిసిపోయింది. ఇక కానటువంటి వాళ్ళకి రుణాలు మాఫీ అవుతాయా, అయ్యే అవకాశం ఉందా? దాదాపు 31,000 కోట్ల రూపాయలు 42 లక్షల మంది రైతులకు కేటాయిస్తామంటూ కాంగ్రెస్ సర్కార్ చాలా క్లియర్ కట్ గా చెప్పింది. స్టిల్ నౌ 31,000 కోట్ల రూపాయలు కేటాయించడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే 26,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఏదైతే అసెంబ్లీలో బడ్జెట్ కి సంబంధించిన అంశంలో చెప్పినారు. కానీ లేదు 31,000 కోట్ల రూపాయలు మేము 42 లక్షల మంది అకౌంట్ లో మేము వేయడానికి రెడీగా ఉన్నామంటూ కూడా చాలా క్లియర్ కట్ గా వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినటువంటి మాటలు కూడా మనం విన్నాం. ఇదే నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు చెప్పినటువంటి మాటలు కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంత సంచలనంగా మారింది. 42 లక్షల మందిలకు ఖాతాలుంటే, రైతుల ఖాతాలుంటే దాదాపు వీళ్ళు ఏది జూలై 18వ తారీఖు, 30వ తారీఖు, ఆగస్టు 15వ తారీఖు వీళ్ళు చేసినటువంటి మాఫీ ఎంత? 18వ తారీఖేమో దాదాపు 11 లక్షలకు మేము మాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కార్ చెప్పింది. సరే, మంచిగానే ఉన్నది. 30వ తారీఖు వచ్చేసి 6 లక్షల మందికి మేము మాఫీ చేసినామని చెప్పారు. 15వ తారీఖు 6 లక్షల మందికి మాఫీ చేసినామని చెప్పారు. 11 6 12, 12 ప్లస్ ఇదొక 11 వేసుకోరు. 11 అంటే దగ్గర 23 లక్షల మందికి మాత్రమే ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం రుణాలు మాఫీ చేసింది. ఈ 23 లక్షల మందిలో దగ్గర ఇంకా 7 లక్షల మందికి రుణాలు మాఫీ కాలేదు. ఈ 7 లక్షల మందిలో ఇంకా 1 లక్ష మంది వరకు, 1,20,000 మంది వరకు దగ్గర వాళ్ళకు సంబంధించినటువంటి లిస్టులో పేరే లేదట. అసలు పేరు కూడా ఇప్పటిదాకా రాలేదట. ఇంత దుర్మార్గం ఏంది? ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంది? మాకు అర్థం కాదు. అంటే ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ తలజూగుతా ఉన్నది. ఇది కూడా మీరు చూడాల్సినటువంటి అవసరమే ఉంటుంది కదా. దగ్గర 1,20,000 మంది పేర్లే లేవట. ఇది 3 అంశాలకు సంబంధించినటువంటి ఆ రుణమాఫీలో 3 దఫలలో 1,20,000 మంది పేర్లు లేకపోతే అసలు వాళ్ళకు ఉన్నట్టా లేనట్టా? వాళ్ళు ఏమంటున్నారు, లేదు మేము బ్యాంకులో పోయి పట్టా పాస్ పుస్తకం పెట్టి మేము డబ్బులు తీసుకొచ్చినాము, లోన్ తీసుకున్నాము, మేము 1,00,000 రూపాయలు తీసుకున్నామని ఒక ఆయన 30,000 తీసుకున్నాడట. 30,000 తీసుకున్నాడు ఒక ఆయన. 30,000 కూడా మాకు మాఫీ కాలేదని చెప్పి ఒక పెద్ద ఆయన మాట్లాడుతుంటే నిజంగా చాలా బాధ అనిపించింది. ఇంత దారుణమైనటువంటి ఘటన అని చెప్పి. ఇంకో ఆప్షన్ ఏంది? దగ్గర వీళ్ళు 31,000 కోట్ల రూపాయలు, సరే 31,000 కోట్లు ఇప్పుడు కేటాయిస్తా అంటున్నారు. వాళ్ళు బడ్జెట్ లో మాత్రం 26,000 కోట్లు అన్నారు కదా. దీంట్లో ఈ మూడింటికి కలిసి దాదాపు 11 లక్షల మందికి వాళ్ళు చేస్తే ఎంత? 6,098 కోట్ల రూపాయలు ఫస్ట్ విడత కేటాయించారు. తర్వాత 6,190 కోట్ల రూపాయలు సెకండ్ విడత, 6,000 కోట్ల రూపాయలేమో మూడో విడత కేటాయించారు. పైసలు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ మొత్తం లెక్క చేస్తే 18,288 కోట్లు అవుతున్నాయి. అంటే దాదాపు ఇంకా 7,012 కోట్ల రూపాయలు ఇంకా మిగులుతున్నాయి. 7,012 కోట్ల రూపాయలు మిగులుతున్నాయి. ఇంకా 7,712 కోట్ల రూపాయలు ఇంకా మిగులుతున్నాయి పైసలు. మరి ఇప్పుడు ఇది ఏం చేస్తారనేది పెద్ద పాయింట్. ఇంకా దీంట్లో ఇంకో 8 కోట్ల రూపాయలు ఇంకా దీంట్లో ప్లస్ కావాలి. 8 కోట్ల రూపాయలు అంటే 7,720 కోట్లు మిగులుతున్నాయి. ఈ 20,000 కోట్లలోనే ఈ 7,700 కోట్ల రూపాయలు ఏం చేస్తారట అంటే వీళ్ళు ఇప్పుడు మెల్లగా 2 లక్షల కంటే పైన, అంటే 2,50,000 లేకపోతే 2,30,000 లేకపోతే 2,20,000 రూపాయలు తీసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో, అంటే 2 లక్షల కంటే పైన లోన్ ఎవరైతే తీసుకున్నారో ఇవన్నీ కూడా మీరు బ్యాంక్ లో పోయి కట్టిన తర్వాత ఈ 2 లక్షల మాఫీ మేము చేయడానికి రెడీగా ఉన్నాం. ఈ 7,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని ఈ 2 లక్షలకు కేటాయిస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. ఈ అంశంతో పాటు మొత్తం 23 లక్షల మందికి అయింది కదా. మేము మొత్తం టార్గెట్ 42 లక్షల మందికి, ఈ 42 లక్షల మందికి కూడా మేము రుణాలు మాఫీ చేస్తామని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు సార్ చెప్తున్నాడు. తుమ్మల నాగేశ్వరరావు సార్ ఇంకో మాట చెప్పిండు. ఇంకోటి కూడా రైతులకు ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి, మంచి శుభవార్త కూడా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. చాలా మంది రైతులు మాకు మాఫీ అయితలేవు అని చెప్పి కలెక్టర్ల కాళ్ళు మొక్కుతా ఉన్నారు. బ్యాంకుల దగ్గర పోయి ఆ బ్యాంక్ అధికారులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మేనేజర్ ఉన్నాడో ఆయన కాళ్ళు మొక్కి, సార్ ప్లీజ్ సార్ మీరు చేయరు సార్ పుణ్యం ఉంటుంది అని చెప్పి చాలా మంది నీ బాంచన మనం అనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీ బాంచన అనాల్సిన అవసరం లేదు. ఎవ్వడి కాలు మనం మొక్కాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక కొత్త ఆలోచన చేసిండు. ఆ కొత్త ఆలోచన ఏంటంటే మొబైల్ యాప్ని క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మీ ఇంటికాడ కూర్చొని ఎవరెవరికైతే మాఫీ కాలేదో వాళ్ళు మన ఇంటికాడ మాకు రుణమాఫీకి సంబంధించినటువంటి యాప్ మన ప్లే స్టోర్లో వాళ్ళు రిలీజ్ చేయడానికి ఈ రోజు రేపో రెడీ అవుతా ఉన్నారు. ఆ మొబైల్ యాప్లోనే మనకు పూర్తి స్థాయిలో డీటెయిల్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది.
ఈ మొబైల్ యాప్లో మనకు రుణాలు మాఫీ ఎందుకు కాలేదనేటటువంటి ప్రతి అంశం పైన అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్లో మనం ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఆ ఫామ్ ఫిల్అప్ ఏంటంటే ఫస్ట్ మనతో పాటు రైతులతో పాటు అగ్రికల్చర్ ఆఫీసర్లకు కూడా వాళ్ళకు ఒక యాప్ని క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ సర్కార్. అయితే ఎవరెవరికైతే రుణాలు మాఫీ కాలేదో మీ ఊరికి అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి మిమ్మల్ని గ్రామ పంచాయతీ కాడికి తీసుకొచ్చి అందరిని ఎవరెవరికైతే మాఫీ కాలేదో వాళ్ళందరినీ గ్రామ పంచాయతీ కాడికి తీసుకొచ్చి గ్రామ పంచాయతీలో కూర్చోబెట్టి అగ్రికల్చర్ ఆఫీసర్ ఇక్కడ కూర్చొని ఒక్కొక్కరు రైతులను పిలిచి ఎవరెవరికి రుణాలు మాఫీ కాలేదో పూర్తి స్థాయిలో ఈ అగ్రికల్చర్ ఆఫీసరు వీళ్ళు ఏదైతే క్రియేట్ చేస్తున్నటువంటి యాప్ ఉందో అంటే అగ్రికల్చర్ ఆఫీసర్కి ఆ యాప్లో సపరేట్ వేరేది ఉంటుంది. అంటే ఆయనకు పూర్తి స్థాయిలో లాగిన్ ఉంటుంది, మనకు వేరే డిఫరెంట్ అన్నట్టు. ఈయనకు ఫుల్ హ్యాండ్ లాగిన్స్ ఉంటే మనం అప్లికేషన్లో ఫామ్ ఫిల్అప్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. ఎవరికైనా తెలియనటువంటి వాళ్ళు ఉంటే అగ్రికల్చర్ ఆఫీసర్ మీ గ్రామ పంచాయతీకి వస్తాడు, మీరు డైరెక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీ ఫామ్లు పట్టుకోపోరు. ఏదేనంటే మీరు ఒకటి ఆధార్ కార్డ్ జిరాక్స్ పట్టుకోపోరి, ఒరిజినల్ ఆధార్ కార్డు కూడా తీసుకోపోరి, తర్వాత ఆధార్ కార్డ్ జిరాక్స్, పాన్ కార్డ్ జిరాక్స్ అవసరం అని కూడా మన ఇంప్లిమెంట్ ఉంటే, తర్వాత రేషన్ కార్డ్ జిరాక్స్, లేకపోతే మీకు బ్యాంకుకి సంబంధించిన పుస్తకము ఆ జిరాక్స్ తీసుకోపోర్రి, తర్వాత మీకు పట్టా పాస్బుక్ సంబంధించినటువంటి జిరాక్స్. అంటే మొత్తం పట్టా పాస్బుక్ అంటే మొన్న ఆయన నాకు ఫోన్ చేసిన పెద్ద ఆయన, బాబు నేను మొత్తం అన్ని జిరాక్స్లు తీపిస్తున్నాను, అన్ని అవసరం లేదు, బుక్లు ఏముండవు పాడాయి, ఫస్టే ఉంటుంది. ఆ ఫస్ట్ కమ్మల్లోనే మీకు సంబంధించినటువంటి ఆ ఏమంటారు పట్టాకి సంబంధించిన నెంబర్ ఉంటుంది. ఆ ఫస్ట్ మాత్రమే మీరు తీసుకోండి, మీ ఫోటోతో సహా వస్తుంది. ఆ బ్యాంకు పాస్ పుస్తకం పైన మీ ఫోటో కూడా ఉంటుంది. అదంతా కూడా ఫ్రంట్ పేజీ మీరు జిరాక్స్ తీసుకొని అవన్నీ కూడా మీరు ఆయన దగ్గర తీసుకోపోరు. అగ్రికల్చర్ ఆఫీసర్ మీ గ్రామ పంచాయతీ కాడికి వస్తాడు, తీసుకుపోయి ఇవన్నీ ఆయనకి ఇస్తే ఆయన ఫామ్ ఫిల్ చేసుకుంటాడు. ఫామ్ ఫిల్తో పాటు మీరు ఏ డేటుకు మీరు లోన్ తీసుకున్నారు, ఏ బ్యాంకు పోయి తీసుకున్నావు, ఏ రోజు తీసుకున్నావు, ఏ డేటుకు తీసుకున్నావు, ఎంత తీసుకున్నావు అనేది కూడా ఆ యాప్లో ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్లో ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత కింద అప్లోడ్ అని చెప్పి ఉంటుంది. కింద ఈ అప్లోడ్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 3 ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ మీ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి. తర్వాత మీకు సంబంధించినటువంటి రేషన్ కార్డు ఉంటే, అంటే రేషన్ కార్డు అనేది ఇంప్లిమెంటేషన్ కాదు, రేషన్ కార్డు 100% ఉండాలని లేదు, ఉంటే కనుక అప్లోడ్ చేయరు, లేకపోతే మీరు అనదర్ ఆప్షన్ పెట్టుకున్నా కూడా పెద్ద ఇబ్బంది లేదు. తర్వాత రేషన్ కార్డ్ లేదా మీకు ఇంకోటి ఆప్షన్ ఏదో ఇచ్చినట్టు రేషన్ కార్డు అని అయితే చెప్తున్నారు. రేషన్ కార్డు లేకపోయినా కూడా పెద్ద ఇబ్బంది లేదు, సబ్మిట్ కొడితే పోతుందని కూడా అంటున్నారు. తర్వాత ఇక్కడ వచ్చేసి ఎవరైనా రేషన్ కార్డు అప్లై చేసిన వాళ్ళు ఉన్నా కూడా అప్లైడ్ అని కొట్టవచ్చు, మీరు అప్లైడ్ అని కూడా ఉంటుంది, లేకపోతే రేషన్ కార్డు లేదు అని కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ కూడా మీరు ప్రెస్ చేయవచ్చు. తర్వాత ఫస్ట్ ఆధారు, రేషన్ కార్డు, తర్వాత పట్టా పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి ఈ డాక్యుమెంట్స్, ఇవన్నీ 3 డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి కింద మీకు సబ్మిట్ బటన్ ఉంటుంది. ఈ సబ్మిట్ బటన్ మీరు ఇక్కడ కొట్టుడుతోటే మీకు గ్రీన్ సింబల్ వస్తుంది. మీరు గ్రీన్ సింబల్ వచ్చినాక 7 రోజుల వెరిఫికేషన్ అవుతుంది అండి. 7 రోజులు వెరిఫికేషన్ అవుతుంది. ఈ 7 రోజుల వెరిఫికేషన్ అయిపోవడంతోటే మీరు ఒకవేళ సోమవారం పెట్టిరనుకో అప్లికేషన్, మళ్ళీ మీకు వచ్చే సోమవారం కథం మాఫీ అయిపోతుంది, మీకు లోన్ అయిపోతుంది, కథం మీది మాఫీయే, మీరు ఆప్షనే లేదు, అట్లా అయిపోతుంది. అంటే 7 రోజులలో రుణాలు మాఫీ చేయడానికి, 7 రోజులలో రుణాలు మాఫీ అయిపోవడానికి ఒక యాప్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ యాప్లో మనకు సపరేట్ అప్లికేషన్లు ఉంటాయి, ఫుల్ టైం లాగిన్స్ ఏమో అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఉంటాయి. అగ్రికల్చర్ ఆఫీసర్లో మీ గ్రామ పంచాయతీకి వచ్చి ఎవరెవరికి రుణాలు మాఫీ కాలేదో అన్ని డీటెయిల్స్ తీసుకొని ఆ యాప్లో ఫిల్ చేసి సబ్మిట్ కొడతాడు. అది పై అధికారుల దగ్గరికి పోతుంది. పై అధికారులు అది వెరిఫై చేసి ఎందుకు కాలేదు, ఏం కథ, ఎక్కడెక్కడ మిస్టేక్ అయింది, ఏందనేది మొత్తం చూసినాక వాళ్ళు 7 రోజులలో మీ అకౌంట్లో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎందుకంటే మీరు అన్ని డీటెయిల్స్ అడుగుతారు అగ్రికల్చర్ ఆఫీసర్లు. మీ బ్యాంకుకు సంబంధించినటువంటి డీటెయిల్స్, ఐఎఫ్ఎస్సి ఏమని అడగవచ్చు, లేకపోతే మీకు సంబంధించిన ఆధార్ కార్డు, లేకపోతే మీకు సంబంధించిన పాన్ కార్డు, రేషన్ కార్డు, లేకపోతే పట్టా పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని పోయేటప్పుడు 2 పాస్ ఫోటోలు కూడా తీసుకోపోరు. ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. పాస్ ఫోటోలు 2 తీసుకొని పోరు. ఇవన్నీ కూడా ఇప్పుడు అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇన్ని రోజులు మీరు కలెక్టర్ ఆఫీస్లో కాడికి పోయి ఆ పోడియం కాడ నిల్చున్నారు, బ్యాంకు దగ్గర పోయి బ్యాంకులో పొద్దుగానే పనిడిచి పెట్టుకొని 7 గంటలకే లైన్ కట్టుడు, ఇవన్నీ వద్దిగా, ఇవన్నీ బంధు. ఇప్పుడు యాప్లోనే మీకు ఒక అద్భుతమైనటువంటి యాప్ను కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డబ్బులు ఇంకా ఉన్నాయి, ఎవరు టెన్షన్ తీసుకోకండి, రోడ్ల మీదకి రాకండి, రోడ్లపైన ధర్నాలు చేయకండి, రోడ్లపైకి వచ్చి మీరు నిరసనలు కూర్చోకండి, డబ్బులు రెడీ ఉన్నాయి, జస్ట్ వెరిఫికేషన్ చేయడమే వేటు. ఏదో మీకు కొంత అటు ఇటుగా కరెక్షన్స్ వచ్చినాయి, కరెక్షన్స్ అన్నీ కూడా మేము ఈ తప్పులన్నీ కూడా మేము పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ వెరిఫై చేసిన తర్వాత ఈ డబ్బులన్నీ కూడా మీ అకౌంట్లో వేస్తామంటూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండు. సో ఇదే నేపథ్యంలో కొంత రిలీఫ్ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. రైతులకు సంబంధించిన అంశంలో రైతులందరూ కూడా కొంత ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నారు, మాకు కూడా రుణాలు మాఫీ అయితే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన. కానీ ఈ సెప్టెంబర్, అక్టోబర్
అంటే అక్టోబర్ ఎండింగ్ లోపు ఈ 2 నెలలలో రుణాలు 42 లక్షల మందికి చేసి తీరుతామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ కట్ గా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ కానటువంటి రైతులకు సంబంధించిన పేర్లు కూడా అంటే ఎవరెవరికి రుణాలు మాఫీ కాలేదు, లిస్ట్ లో పేరు ఎవరెవరు రాలేదు, మొత్తం అన్ని కూడా డాక్యుమెంట్లలో వాళ్ళు చేస్తూ ఉన్నారు. తర్వాత యాప్ లో కూడా సబ్మిట్ చేస్తారు. యాప్ తో పాటు మీరు మీ సేవకు పోయి మీరు ఏం చేయరు అంటే మీ సేవలో మీకు అప్లికేషన్ దొరుకుతుంది. ఈ అప్లికేషన్లో కూడా మీకు మొన్న ఆల్రెడీ వీడియో చేసిన మన టీఆర్టీలో మీరు దరఖాస్తు నింపండి అని ఒక వీడియో చేసిన, మీరు పోయి చూడవచ్చు. పాత వీడియో ఉంటుంది మన దాంట్లో ఒక అప్లికేషన్ మీ సేవలకు పోయినా లేకపోతే బ్యాంకులకు పోయినా మీకు అప్లికేషన్ ఇస్తారు. దాంట్లో మీరు ఫామ్ ఫిల్అప్ చేయవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెసే పూర్తి ఇంటి పేరు, మీ ఫోన్ నెంబరు, మీ ఆధార్ కార్డు, మీ పాస్పోర్ట్ ఒకటి కావాలి. కింద మీరు ఆధార్ కార్డులో ఎట్లయితే సంతకం పెట్టారో అదే సంతకం పెట్టాలి. తర్వాత మీకు సంబంధించినటువంటి పట్టా పాస్ పుస్తకానికి సంబంధించిన నెంబరు కింద కొన్ని అటాచ్ చేయాలి, దాని వెనకాల కొన్ని అటాచ్ చేయాలి. ఒకవేళ మీరు మీ సేవకు పోయి ఫామ్ తీసుకుంటే ఆధార్ కార్డు జిరాక్స్, తర్వాత మీరు రేషన్ కార్డు జిరాక్స్లు అన్ని కూడా వెనకియాలి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇవన్నీ వెరిఫై చేసి మళ్ళీ మీకు వస్తాయి. ఈ ప్రాసెస్ కూడా ఉన్నది. అంటే ఒకవేళ యాప్ మాకు తెలియదన్నా అంటే మీరు అప్లికేషన్ తీసుకుని అప్లికేషన్ కూడా నింపుకోవచ్చు, పెద్ద ఇబ్బంది లేదు. అది మీరు మీ సేవలు ఇచ్చిన ఏం కాదు, లేకపోతే మీరు స్థానిక బ్యాంకు సంబంధించినటువంటి అధికారులకు ఇచ్చిన ఏం కాదు, అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఇచ్చిన ఏం కాదు. కలెక్టర్ ఆఫీస్లో పోడియం ఉంటుంది, అక్కడ పోయి పోడియంలో ఇచ్చినా కూడా వాళ్ళు చేసుకుంటారు, పెద్ద ఇబ్బంది లేదు. సో ఈ విధంగా కాంగ్రెస్ సర్కార్ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ రుణాలు మాఫీ అయ్యేటటువంటి దశలోనే కాంగ్రెస్ సర్కార్ ముందుకు పోతా ఉన్నది. 2 లక్షల కంటే పైన ఎవరెవరైతే రుణాలు తీసుకున్నారో ఆ పైన ఉన్నటువంటి రుణాలను బ్యాంకులో కట్టుడుతోటే మీ అందరికీ కూడా 2 లక్షల మాఫీ అవుతుందంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా క్లియర్ కట్ గా చెప్తున్నది.